మీరు ఎన్నో ఎన్కౌంటర్లను చూసుంటారు. పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, లేకుంటే అప్పుడు పరిస్థితులు కావచ్చు. ఎందుకు అంతమంది యువకులు తెలంగాణ గ్రామాల నుంచి వెళ్లాల్సి వచ్చింది? నక్సలిజము మనం చేసిన మంచి కంటే కూడా నష్టం ఎక్కువ నా అభిప్రాయం. ఇప్పుడు మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసుంటారు, కేసీఆర్ గారిని కూడా చూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమంత్రులకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి స్పష్టమైన తేడా మీకేం? కేసీఆర్ సరే ఎవరికైనా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, అది వేరు. కానీ సార్, మీరు తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. మల్లు స్వరాజ్యం, ఇలా గొప్ప గొప్ప కమ్యూనిస్టు ఉద్యమకారులు వాళ్ళంతా కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1967 ఇది నక్సల్బరీ ఉద్యమము మనకు వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ ప్రాంతంలో మళ్ళీ స్టార్ట్ అయ్యేంత వరకు ఒక వ్యాక్యూమ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఈ ఎమర్జెన్సీ తర్వాత పుంజుకున్నది బాగా కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ ఉద్యమ స్ఫూర్తిని, ఉద్యమాన్ని ఇక్కడ యువకులకు నేర్పిండ్రు. మీరు ఎన్నో ఎన్కౌంటర్లను చూసుంటారు, ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లను చూసుంటారు. తెలంగాణలో మారోజు వీరన్న లాంటి ఎంతో మంది గొప్ప నాయకత్వాన్ని కూడా కోల్పోయింది. మీరు చూసినటువంటి పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, లేకుంటే అప్పుడు పరిస్థితులు కావచ్చు, ఇక్కడ తెలంగాణ యువకులు కావచ్చు, ఒకసారి ఎందుకు అంతమంది యువకులు తెలంగాణ గ్రామాల నుంచి వెళ్లాల్సి వచ్చింది చెప్పండి. అంటే మామూలుగా ఏంటంటే నేను నక్సలిజము మనం చేసిన మంచి కంటే కూడా నష్టం ఎక్కువ నా అభిప్రాయం. ఓకే, ఎంతోమంది జీవితాలను త్యాగం చేశారు. ఇప్పుడు ఒకరోజు అడవిలో తిండి లేక బతకడం అంటే మామూలుగా సంవత్సరాల తరబడి వాళ్ళు అడవిలో బతికారు, నడిపారు, ఆ ముళ్ళు గుచ్చుకుపోతుంటాయి, దుర్భరమైన జీవితం గడిపారు. వాళ్ళు ఏమో ఎంజాయ్ చేశారండి నేను అన్నను. కానీ ఏంటంటే నిర్బంధం ఉన్న టైంలో, అంటే దొరలు సామాన్యులను వేధించిన సమయంలో వాళ్ళు ఉన్నారంటే అర్థం ఉందండి. కొంతకాలం కలిసిన తర్వాత ఏంటంటే అది నష్టం జరిగించింది అది. ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమో కెరీర్ అట్లా వెళ్తున్నారు, కెరీర్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, అట్లా వెళ్తున్నారు. మన వాళ్ళకి ఏమైందంటే విప్లవం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక 2-3 తరాలను నాశనం చేసిందని నేను అనుకుంటున్నాను. నా ఫీలింగ్ అది 2-3 తరాలను నాశనం చేసింది అది. అట్లా కాకుండా మార్వాడీలు వ్యాపారంలో వెళ్తున్నారు అన్నారు కదా, అట్లా వ్యాపారం మీద ఇంట్రెస్ట్ చూపించవచ్చు, లేదంటే కెరీర్ మీద ఇంట్రెస్ట్ చూపించవచ్చు. అదంతా పోయింది. ఎప్పుడైంది మీకు? ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కెరీర్ మీద విదేశాలకు ఇప్పుడు వెళ్తున్నారు. తెలంగాణ నుంచి ఇప్పుడు వెళ్తున్నారు. అదే ముందు ఉంటే తెలంగాణ ఇంకా బాగుండేదే కదా అనిపిస్తుంది నాకు. ఏంటంటే నీకు ఊర్లో దొర నష్టం కలిగిస్తున్నాడు అనుకోండి, చట్ట ప్రకారం కంప్లైంట్ ఇవ్వండి, ఒక యువజన సంఘం ఏదో పెట్టేసి వాళ్ళ మీద ఫైట్ చేయవచ్చు. దొర దౌర్జన్యం అట్లనే కంటిన్యూ అవుతుంది. నువ్వు ఒక తల్లికి ఒక కొడుకు లేకుండా పోయాడు, నువ్వు అడవికి పోతే ఎన్కౌంటర్ చేసేస్తారు. బస్సులు వేసే గాలి చేసావు, నువ్వు రోడ్లు వేయలేదు, వేయకుండా చేసావు. దాంతో ఏమవుతుంది? నీకు ఎంతకాలానికి వస్తుంది? ఇంతకాలం ఉద్యోగం చేస్తే వస్తుంది, ఏదో ఒక ఉండాలి కదా నీకు టార్గెట్. చచ్చిపోతూనే ఉన్నారు తప్ప రావడం ఎట్లా వస్తుందండి? నీదేమో కర్ర తుపాకు ఉంటుంది నీ మీద. గవర్నమెంట్ అనేది చాలా శక్తివంతమైందండి. స్టేట్ గవర్నమెంటే కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది కదా. ఎట్లా వాళ్ళు నేను కాదని పోరాడగలుగుతాను? దాన్ని నష్టమే చేసింది తప్ప లాభం చేయలేదండి. ఇప్పుడు మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసుంటారు. లాస్ట్కి తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారిని కూడా చూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రులకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఒక స్పష్టమైన తేడా మీకేం? కేసీఆర్ సరే ఎవరికైనా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, అది వేరు. కానీ తెలంగాణను విపరీతంగా అభిమానించాడండి అతను. విపరీతంగా, ఎంత విపరీతంగా అంటే తెలంగాణకు సంబంధించి ప్రతి పల్లె గురించి తెలుసు అండి. ఊరికే చెప్పడం లేదు. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను. పోచంపాడు ప్రాజెక్టుకు సంబంధించిన ఏదో ప్రారంభోత్సవం జరిగితే పోయి కేసీఆర్ గారితో పాటు అదే హెలికాప్టర్లో వస్తుంటే పైనుంచి చూసాడు నిజామాబాద్ జిల్లాకు వస్తుంది. ఆ ఏరియా ఏంటంటే పచ్చగా కనిపిస్తుంది కింద అంతా. ఏంటి సార్ ఇక్కడ అంతా పచ్చగా కనిపిస్తుంది? మా ఊరు అంటే సికింద్రాబాద్ అల్వాల్ ఉప్పల్ నుంచి నల్గొండ వరకు అట్లా 100 కిలోమీటర్లు వెళ్తే అటు ఇటు అంతా అడవి పాడుబడి ఉంటుంది. శిలువ వేసినట్టు కంచె కట్టి ఉంటాయి. మా జిల్లానేమో అట్లా ఉంటుంది. 100 కిలోమీటర్ల వరకు అట్లనే ఉంటుంది సార్. ఇదేం సార్ పచ్చగా ఉంది ఏంది అన్న. అయితే ఆయన ఆ విలేజ్ పేర్లు చెప్పాడండి. పైనుంచి, కింద నుంచి కాదు, పైనుంచి ఆ విలేజ్ల పేర్లు చెప్పి ఏ ప్రాజెక్టు నీళ్ళు వస్తాయో ఇవన్నీ చెప్పాడు. చెప్పడంతో పాటు తర్వాత ఒకసారి ఏదో మీటింగ్లో తుమ్మల నాగేశ్వరరావు ఇట్లా ఉంటే బుద్ధమ్మలు ఇట్లా అడిగాడు, మా జిల్లానేమో అట్లా ఉంటుంది, ఇదేం సార్ ఇట్లా పచ్చగా ఉంటుంది అని అడిగాడు అని. నల్గొండ జిల్లాకి ఏ ప్రాజెక్టులు వస్తున్నాయో చెప్పాడు. అదొకటి. ఇంకోటి ఏంటంటే మా ఊరు తుర్కపల్లి. ఒకసారి ఏంటంటే ఆయన పవర్ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేశాడు కదా అసెంబ్లీలో. అవును.
దానికంటే ముందు ఆయన ఛాంబర్లో ఇట్లా టీవీ స్క్రీన్ పెద్దది ఉంటుంది, టీవీ అని సినిమా హాల్ అంత పెద్దగా ఉంటుంది, దాని మీద స్క్రీన్లో దేవులపల్లి అమరు ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి, నేను, ఇంకొకరు ఎవరు ఉన్నారు, 5గురం ఉన్నాము. కూడా ఆ ప్రాజెక్ట్లో ఏ గ్రామానికి ఏ ప్రాజెక్ట్ వస్తుందో చెప్తాను, తెలంగాణలో అందులో ఏంటంటే తుర్కపల్లి దగ్గర ఏదో అమ్మరికి ఏదో డౌట్ వచ్చి అడిగాడు, తుర్కపల్లి ఏంటంటే దాని కింద ఏ ప్రాజెక్ట్ వస్తుందో చెప్పాడు. నేను చాలా కామ్ గురికిపోయాను, ఎందుకంటే అది మా ఊరు. నేను ఏదైనా అడిగాను అనుకో, మీ ఊరు గురించి కూడా తెలియదా అని నవ్వుతాను అని చెప్పేసి కామ్ గురుకున్నా. అట్లా అంటే ఏదో ఆయన ముందు ప్రిపేర్ అయినది కాదు, అంటే పలానా ఊరు గురించి అడుగుతారని కాదు, నువ్వు తెలంగాణ మ్యాప్ చూపెట్టి ఏది అడుగుతా చెప్తానండి. ఒక ఫ్రెండ్తో ఇట్లనే మాట్లాడుతూ ఇట్లా ఇంత చెప్పాడంటే ఆయన విజయవాడ అతను, తెలంగాణ కాదమ్మా నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి అడిగినా చెప్పగలుగుతాడు అతను. ఆంధ్రప్రదేశ్ నుంచి అడిగినా ఏ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది అంత నాలెడ్జ్ ఉందండి. అంటే ఒక పెద్ద శిఖరం ముందు గులకరాయిని పోల్చినట్టు అవుతుంది మిగతా ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళని ఎవరైనా చూస్తుంది. బట్ అప్పట్లో మీడియా ప్రధాన స్రవంతి కేసీఆర్ రాత్రి 11-12 దాకా తాగి పండుకుంటాడు, పొద్దున 11-12 దాకా లేవడం. ఆయన విపరీతంగా స్టడీ చేస్తాడండి, నాకు తెలుసు, విపరీతంగా స్టడీ చేస్తాడు. ఏదైనా విషయం మీద పలానా సబ్జెక్టు గురించి ఒక అటెండర్ అనేవాడికి నాలెడ్జ్ ఉంది అని అనుకుందాం అనుకోండి, వీడు అటెండర్ కదా నేను సీఎంను వీడితో మాట్లాడడం అట్లా ఏముండదండి. ఆ సబ్జెక్ట్ అతనికి తెలుసు అంటే అతను మాట్లాడుతున్నాడు. అట్లా అనేక సబ్జెక్టుల నుంచి నేను మాట్లాడినప్పుడు చూశాను, ప్రత్యక్షంగా అనుభవించి సబ్జెక్ట్ గురించి అతనితో స్థాయిలో మాట్లాడేవాడు ఎవరు లేడు. తెలంగాణ ఒక పేరు చెప్పండి మీకు, అందులో కరెక్ట్ క్యాస్ట్ పాలిటిక్స్ ఏదో చేసి గెలిచే వాళ్ళు ఉన్నారు, ఏదైనా చెప్పగలుగుతారు. మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదో చేస్తామని చెప్తే ఈయన చేయలేదు, అధికారులు చేశారు. రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు ఈ బేసిన్ కృష్ణా బేసినే కదా అని అడుగుతున్నాడు. అంటే నువ్వు కృష్ణా బేసినో గోదావరి బేసినో నీకు తెలియకపోతే ఏ బేసిన్ కింద, అదే కేసీఆర్ అయితే నేను గ్రామం గురించి చెప్తాడు, బేసిన్ గురించి కాదు, జిల్లాలు అవన్నీ కాదు, పలానా గ్రామం గురించి అడుగు చెప్తాడు. ఓకే, అంత స్టడీ ఉంది. ఓకే, జనాలను కలవరు అట్లా అనుకుంటే అది వేరు, అది ఉంది ఆ లోపము. ఎమ్మెల్యేలను కలవడం లేదు, వాళ్ళని కలవడం లేదు అంటే అలాంటివి ఏమైనా ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్ విషయంలో తిరుగులేదండి అతనికి. 10 ఏళ్ళు పాలించిన తర్వాత సహజంగా నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే ఆ ఏరియాలో ఆ గ్రామంలో పెదరికం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు, ఎప్పుడు వీళ్ళైనా ఇంకో గ్రూప్ తయారవుతుంది, ఎప్పుడు ఈ కులమైనా ఇంకో కులం తయారు, అట్లా అనేక కారణాలు ఉంటాయి. దక్షిణ భారతదేశం మొత్తంలో 3వసారి వచ్చిన వాళ్ళు లేరు కదా, లేరు. అట్లా దానికనే కారణం సబ్జెక్ట్ విషయంలో అతను తిరుగులేదండి దానికి. ఈవెన్ నేను చెప్పడం కాదు, ఇప్పుడు బూతులు తిట్టే రేవంత్ రెడ్డి పాత వీడియోలు ఉన్నాయి, ఫేస్బుక్లో పెడుతుంటారు కదా చాలా మంది, అతనికి ఉన్నంత సబ్జెక్ట్ ఎవరు లేదు, తెలంగాణకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు ఆ విషయం, ఏ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత టనల్స్ వస్తాయి, ఎన్ని కెనాల్స్ వస్తాయి, ఎన్ని టీఎంసీల వాటర్ వస్తాయి, దాని నుంచి ఎంత హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది, దాని నుండి ఎంత టూరిజం డెవలప్ అవుతుంది అని చెప్తారు, సహా చెప్తుంటారండి. జనాంతికం అని చెప్పేసిన సిరీస్ లో కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారిని దాంట్లో ఒక కార్టూన్ చూసిన నేను, ఆయన ఆంజనేయ స్వామి లాగా తన గుండెని చీల్చుకుంటాడు, ఆ గుండెలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉంటాడు, అంటే దాని అర్థం ఏంటి? అంటే దానవీర ఈశ్వర కన్యలో ఒక సీన్ ఉంది, ఏంటంటే ద్రౌపది అంటే సృష్టించింది ఏదంటే ఆ మామిడి పండు కిందికి పడిపోతుంది, పడిపోతే కృష్ణుడు వచ్చి చెప్తాడు మంచిది కాదు ఇది, అంటే మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఏంటంటే నీ మనసులో ఏముందో చెప్తే పోతుంది అంటే అందరు చెప్తాడు, దుర్యోధనుడు ప్రతి ఒక్కరు, కృష్ణుడు, ద్రౌపది, పాండవులు అందరు తన మనసులో ఏముందో చెప్తారు, చెప్పంగానే వస్తుంది. దాన్ని నేనేంటంటే ఇట్లా పాలిటిక్స్లో ఇట్లా అడిగితే ఏం చెప్తానంటే చంద్రబాబు అడుగుతాం, అడిగితే ప్రజలకు సంక్షేమం నా మైండ్లో ఉంది, ప్రజలు ఉన్నారు, ఇవన్నీ చెప్తారు, కదలదు, అట్లనే ఉంటుంది. నా దాంట్లో నేనే ఉన్నాను అంటే అట్లనే ఉంటాడు, ఇంకా ఎవ్వరు ఉండడు. ఓకే, కుటుంబం ఉండదు, ఎన్టీఆర్ ఉండడు, ఎవ్వరు ఉండడు, అతనే ప్రేమించుకుంటాడు విపరీతంగా పదవిని. అంటే మీరు కంప్లీట్ గా మీ బుక్ అంతా కూడా ఆయన చుట్టే తిరిగింది, అంటే ఆ టైంలో రూలింగ్లో ఎవరు ఉన్నారో వాళ్ళ మీద రాశాను. అంటే ఒక సరదాగా, అంటే నాకు ఒక అతను చెప్పాడు, అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గర ఉంటాడు, ఆయన ఒక మీటింగ్లో ఈ జనాంతికంలో ఎగ్జాంపుల్ చెప్పాడు ఒకటి, ఏంటంటే మామూలుగా మీరు పాత సినిమాలు చూడండి, చాలా పాత సినిమాల్లో ఎన్టీఆర్ కత్తి వీరుడిగా నటించే సినిమాల్లో ముసలిరాజు ఉంటాడు, ముసలిరాజు ఉంటే ఆ ముసలిరాజు వీడు దుర్మార్గుడు, రాజనాలనేమో సైన్యాధ్యక్షుడు ఉంటాడు, ముసలిరాజు వీడు దుర్మార్గుడు అని గుర్తించి వాడిని బంధించండి అంటాడు, అంటే రాజనాలను బంధించండి అని అందరు వచ్చేసిందంటే ఆ ముసలిరాజునే బంధిస్తాం, అంటే వీడికంటే ముందే వాళ్ళందరినీ మేనేజ్ చేసుకున్నారు. అట్లా పాపం సినిమాలో అన్నట్లు బంధిస్తే తర్వాత ఎన్టీఆర్ వాళ్ళ కొడుకు ఎన్టీఆర్, ముసలిరాజు కొడుకు ఎన్టీఆర్ వచ్చి ఈ రాజనాలను అందరినీ జయించి రాజ్యం తీసుకుంటాడు. అయితే ఏంటంటే అదే ఈయనకు ఎదురైంది అందులో,
ఎన్టీఆర్ వీడిని సస్పెండ్ చేయండి అని సస్పెండ్ చేస్తే అందరు కలిసి ఈయననే సస్పెండ్ చేశారు అని అందరూ పోయి ఓకే వాళ్ళందరూ ఇటు ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ ఏదో మీటింగ్లో చెప్పాట Okay. ఇది రాస్తే అంటే చివరికి బంధించండి అంటే ఏంటంటే ఎన్టీఆర్ని బంధించారు అందరూ కలిసి. ఓకే